తెలంగాణ కమలం పార్టీకి కొత్త సారథిగా ఎవరిని నియమిస్తారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకు వారం రోజుల్లోనే తెరపడుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలోనే ప్రస్తుతం పార్టీ పగ్గాలు కూడా ఉన్నాయి. కిషన్ రెడ్డికి మోదీ మూడో కేబినెట్లో కూడా బెర్త్ కొనసాగుతూ ఉండడంతో పార్టీ బాసును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగానే ఉంది. ఇంతకీ తెలంగాణ కమలం పార్టీ చీఫ్ కోసం పోటీ పడుతోంది ఎవరు? వాచ్ ఇట్. తెలంగాణలో బీజేపీ ఎంపీల బలం రెట్టింపయింది. గతంలో 4 ఉంటే తాజా ఎన్నికల్లో 8 మంది గెలిచారు. దీంతో రాష్ట్రం నుంచి 2కి మంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. గతంలో బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. కిషన్ రెడ్డికి బాధ్యతలు పెరగడంతో పార్టీ పదవికి ఆయన స్థానంలో మరొకరిని నియమించడానికి బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే కిషన్ రెడ్డికి జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతల్ని బీజేపీ నాయకత్వం అప్పగించింది. అంతేకాకుండా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి దాదాపు 20 రోజుల వరకు తెలంగాణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 3 వారాలు టైం గ్యాప్ ఉండడంతో పార్టీ వ్యవహారాలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని, అందుకే 1 వారం రోజుల్లోనే కొత్త ప్రెసిడెంట్ను నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి నియమించడానికి హైకమాండ్ ఆలోచన చేస్తోందని తెలియడంతో రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ కమలం పార్టీకి పూర్వం నుంచి ఇక్కడే ఉన్న సీనియర్నే నియమించాలని కొందరు సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఉన్న ఏ నేతకైనా అధ్యక్షుడయ్యే హక్కు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా పాత కొత్త నాయకుల వివాదం కూడా బీజేపీలో మొదలైంది. పార్టీ నేతలు సైతం ఒకరి వ్యాఖ్యలకు ఇంకొకరు కౌంటర్ ఇచ్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నపళంగా హస్తినకు వెళ్లి అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో నడుస్తున్న అంతర్గత అంశాలపై ఆయన ఢిల్లీ పెద్దలకు నివేదిక అందించినట్లు తెలిసింది. పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో ఏలేటి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల నుంచి బీజేపీకి చీఫ్ గా ఎవరు రానున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు పార్టీ అధ్యక్ష పదవికి చాలా కాలం నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఎంపీలంతా అధికార పార్టీపై అంశాల వారీగా విమర్శలు ఎక్కుపెట్టగల సమర్థులే. వీరందరూ కూడా ఎవరికి వారే తామే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి కరెక్ట్ అని భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ సైతం ఈ అంశానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వారంలో కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తేలిపోతుంది. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డి తరువాత బీజేపీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.